కామద ఏకాదశి ఈనాటి విశేషం. ఉపవాస వ్రతం తప్పనిసరి. పాడ్యమి వరకు ఒక విధంగా, దశమి వరకు ఒక విధంగా నిర్వహించిన కళ్యాణోత్సవాలు ఈ చైత్రశుద్ధ ఏకాదశి నాడు అరసవల్లిలో సూర్యనారాయణ కళ్యాణోత్సవంగా, అలాగే వివిధ దివ్యక్షేత్రాలలో సింహాచలంలో అప్పన్న కళ్యాణోత్సవంగా మనం చూస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. దైవ సంబంధంగా నిర్వహించేటటువంటి ఉత్సవాలు రెండు, ఒకటి జయంతి, రెండు కళ్యాణోత్సవం. అలాగే ఈ కళ్యాణోత్సవాలను చూచినందువలన మన గృహాలలో వివాహం కానటువంటి యువతీ యువకులకు ఆ తలంబ్రాలను వారి శిరస్సును అలంకరించిన ఎడల వారి జాతక చక్రాలలో ఉన్నటువంటి కళ్యాణ సంబంధిత యోగానికి విఘాతం కలిగించే ఆ సందర్భాలన్నీ కూడా పుణ్యబలం పెంచుకున్న కారణం చేత బలహీనమై అమ్మాయి అబ్బాయి ఆ యువతీ యువకులకు కళ్యాణ బలాన్ని పెంపొందిస్తాయి. జాతక చక్రంలో సప్తమం 7వ ఇల్లు వివాహానికి సంబంధించినది. లగ్నం, అలాగే రాశి లేదా సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి నుంచి ఇలా 3 విధాలుగా గణన చేసినప్పుడు సప్తమ భావంలో కుజుడి యొక్క స్థితి ఉన్న ఎడల వివాహం విఘ్నమవుతుంది, కుదిరి ఆగిపోతుంది. సప్తమంలో గురువు ఉన్న ఎడల ఆలస్య వివాహం, అలాగే ఆ ఆలస్య వివాహంతో పాటుగా జీవితంలోనికి వచ్చేటటువంటి ఆ భాగస్వామి కొద్దిగా స్థూలకాయం కలిగిన వారై ఉండడం కూడా గమనించవచ్చు. సప్తమంలో రాహువు, కేతువు, శని ఇలా ఈ గ్రహాలు ఉన్న ఎడల ఆ వివాహం చాలా ఆలస్యమవుతుంది. అనంగీకారంగా పెద్దల కోసం అన్నట్లుగా కూడా నిర్వహించడం మనం గమనించవచ్చు. వివాహంలో సప్తమ భావం కారణంగా ఏర్పడేటటువంటి సమస్త వివాహ యోగాన్ని విఘ్నం చేసేటటువంటి దోషాలను తొలగించేటటువంటి శక్తి దేవతా కళ్యాణాలకు ఉంది.